హలో అండి అందరికీ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీపీ ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. చాలా ప్లేస్లలో వైసీపీ తన బలాన్ని చాటుకోవడం జరిగింది. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత వైసీపీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా చాలా ప్లేస్లలో కూటమి ప్రలోభాలకి లొంగకుండా చాలామంది ఎంపీటీసీలని కూటమి తమ వైపు లాక్కోవాలని చూసినా కానీ వాళ్ళ ప్రభావాలకి లొంగకుండా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు చాలా ధైర్యంగా నిలబడి తమ ఎంపీపీలని అంటే వైసీపీ ఎంపీపీలను అయితే గెలిపించుకోవడం జరిగింది. ఒక రకంగా వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఉత్సాహాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక అసభ్యకరమైన సంఘటన అయితే జరిగింది. అదేంటంటే వైసీపీ మహిళా ఎంపీటీసీ మీద ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ అయితే మీరు చూడండి. ఇది ఎక్కడ జరిగింది అంటే ఎర్రగొండపాలెం త్రిప్రాంతకం అని చెప్పేసి ఒక ఊరిలో అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. ఆ మండలంలో అక్కడ జరిగింది ఈ సంఘటన. ఒకసారి మీరు చూడండి. చూసారు కదా, ఈమె వైసీపీకి మద్దతుగా చెయ్యెత్తుతుంది. ఇక్కడ చూసారు కదా వైసీపీ. అయితే ఇక్కడ ఉన్న ఆయన ఏం చేస్తుందంటే ఆమె డ్రెస్సు మొత్తం అంటే ఒక అసభ్యకరంగా అంటే ఎత్తొద్దు అని చెప్పేసి అసభ్యకరంగా తాగుతుండు ఆమెని అట్లా చేతితో. చూసారు కదా, అంటే ప్రలోభాలకి ఎట్లా చేయి కిందకి దించు అంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు మీరు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే ఇక్కడ క్లియర్గా మనకి కనపడుతుంది కదా, చాలా ధైర్యంగా చుట్టూ అధికార పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు ఉన్నా కానీ చాలా ధైర్యంగా ఆ మహిళ చాలా చాకచక్యంగా ఎన్నికలకు సంబంధించిన హాల్ వరకు వచ్చారు. హాల్ వరకు వచ్చి ఎప్పుడైతే ఆఫీసర్ ఉంటారు కదా, ఎలక్షన్ ఆఫీసర్ చేతులు ఎత్తమంటారు కదా, సేమ్ ఆ టయానికి చేతులు ఎత్తింది. దీనివల్ల ఏంటి అంటే ముందుగానే ప్రలోభాలకు లోన్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా చాలా చాకచక్యంగా వివరించింది. అంటే వైసీపీకి ఉన్న ఆ కోర్ బలం అనేది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే వైసీపీ 2024 ఎన్నికల ఘోర పరాజయం పోలేదు, కానీ ఇప్పటికీ కూడా వైసీపీని అభిమానించే ఆ కోర్ బలం అంటే ఈమెని ప్రలోభాలు పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కానీ ఆమెని ఆ రూమ్లో చెయ్యి ఎత్తకుండా ఆపలేకపోయారు. చూసారు కదా, అంటే అభిమానం అంటే ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అంటారు కదా, విలువలు విశ్వసనీయత నాయకుడు యొక్క నమ్మకత్వం అనేది సేమ్ అలాంటి నిరూపణ అక్కడ వరకు తీసుకొచ్చి అయినా కానీ ఆమెను ఆపలేకపోయారు. చూసారు కదా. కానీ ఇలా ఒక మహిళ మీద ఇంత ప్రలోభాలు పెట్టి ఇట్లా అసభ్యంకరంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అనేది అందరికీ ఉండాలి. కానీ హక్కుని రకరకాల ప్రలోభాలు ఆఖరికి ఎలక్షన్ ఆఫీసర్ ముందు చేతులు ఎత్తుతున్నా కానీ ఆమెను అసభ్యకరంగా తాగడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.